అంజీ ఆనే కదా అది సమయంలో మరి సహోదరులు కోటేశ్వరరావు గారు లక్ష్మి గారి కుటుంబంలో అనేక నెలల తర్వాత కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కృతజ్ఞతా కూటమికు ఇప్పుడు వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ సందర్భంలో దేవుని యొక్క మాటలు కొన్ని మనం ఆలోచన చేసి అట్టి మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించబడదాం కాక. సందర్భంలో మనం చదవాలనుకునేటువంటి అంశం ఏంటి అని అంటే సొదొమలోని లోతు. సొదొమ పట్టణము అనేటువంటిది ఒకటి ఉండేనండి పూర్వకాలంలో, సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం. ఈరోజు ఈ యొక్క సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలు ఎక్కడున్నాయి అనే విషయాలు మనం చూసినప్పుడు మన ఇంటి చుట్టే మనకు కనబడుతున్నాయి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి అని అంటే అక్కడ ఉన్నటువంటి జనాంగము పిన్నల మొదలుకొని పెద్దల వరకు, ఎప్పటి నుంచి పిన్నల మొదలుకొని పెద్దల వరకు వారు ఎలాంటి వారంటే పురుష సంయోగులు, జారులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేటువంటి వారై ఉన్నారు. మరి అలాంటి పట్టణంలో నీతిమంతుడును భక్తి పరిణైనటువంటి లోతు అనేటువంటి ఒక దేవుని యొక్క భక్తుడు అక్కడ నివసించడం జరిగింది. దేవుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి దుస్థితిని, ఘోరమైనటువంటి పాపాన్ని, ఆ దోషాన్ని చూసిన తర్వాత ఆ పట్టణానికి ఓర్చసాలకపోయాడు దేవుడు. ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆ పట్టణాన్ని అగ్ని గంధకాల చేత కాల్చివేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి అలాంటి పట్టణంలో ఎవరు నివసిస్తున్నారు అంటే అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు అనేటువంటి లోతు నివసిస్తున్నాడు. మరి లోతు ఎలాంటి వాడు? లోతు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి లోతు కూడా ఇక దుర్మార్గులతో పాటు నాశనం కావాల్సిందేనా అంటే దేవుడు ఒకవేళ అక్కడ నీతిమంతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క పట్టణాన్ని పాడు చేయకుండా కాపాడుతావా అని అబ్రహాము భక్తుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అబ్రహాం అడుగుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనం చదువుదామండి. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ అబ్రహాము ఈ విధంగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడురేమో, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందని నేను. ఏంది తెలుసా? సొదొమ అనేటువంటి పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకో తెలుసా? ఆ పట్టణస్థులందరూ ఎలాంటి వారు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 19వ అధ్యాయంలో మీరు చదువుదాము. 19వ అధ్యాయము అక్కడ 4వ వచనము చదివినట్లయితే 19వ అధ్యాయం 4వ వచనంలో వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుందామని మరి లోతుని బలవంతం చేయడం జరిగింది. చూశారంటే ఎంత దుర్మార్గము! ఆ పట్టణము ఎలాంటి వారితో నిండి ఉన్నదట? 4వ వచనంలో బాలును మొదలుకొని వృద్ధుల వరకు. పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే బాలును మొదలుకొని వృద్ధుల వరకు సొదొమ ప్రజలు ఎలాంటి వారంటే నలుదిక్కుల నుండి కూడా వచ్చి ఆ యొక్క ఇల్లు చుట్టుముట్ట వేసి నీ వద్దకు వచ్చినట్టు మనుషులు ఎక్కడున్నారు, వారితో మేము కూడాలి అని అంటున్నారు. చూడండి, అప్పుడప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈ విధంగా కనపడటాన్ని మనం చూస్తూ ఉంటాం.
ఎక్కడ చూసినా మత్తు బ్యాచ్, ఎక్కడ చూసినా గాంజా బ్యాచ్, ఎక్కడ చూసినా వ్యభిచారము, ఎక్కడ చూసినా దుర్మార్గమే ఉన్నది. అక్కడ కూడా అదే పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల మధ్యలో మరి జీవిస్తున్నటువంటి లోతుని దేవుడు కాపాడాలని చెప్పి ఆలోచన చేశాడు. ఒకవేళ లోతు ఆ యొక్క పట్టణంలో లోతుతో పాటు ఇంకా కొంతమంది అక్కడ నీతిమంతులు ఉన్నట్లయితే ఆ యొక్క పట్టణాన్ని పాడు చేయకుండా ఉంటానని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తాడు. మరి ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారు ఆ యొక్క పట్టణం? లేదు. ఆ పట్టణంలో కేవలం లోతు కుటుంబం మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ పట్టణంలో లోతు కుటుంబం మాత్రమే ఉన్నది. ఆ యొక్క పట్టణస్థులు అందరూ కూడా లోతుని ఏ విధంగా చూశారంటే, వీడు ఎక్కడి నుంచి పరదేశిగా వచ్చి మన మధ్య న్యాయం తీర్చాలని చూస్తున్నాడు, వారికంటే వీడికి ఎక్కువ కీడు చేద్దామని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. మరి వారి మధ్యకు వచ్చినట్టు ఎవరో, వారి మధ్యకు వచ్చినట్టు వారు ఎవరో తెలుసా? వాళ్ళు సామాన్యమైనటువంటి మనుషులు కాదండి. వాళ్ళు ఎవరంటే దేవదూతలు. దేవదూతలు వారి మధ్యకు వచ్చి లోతు ఇంట రాత్రి బస చేసి మరి వారిని కాపాడటానికి వారు వచ్చారని చెప్పిన విషయము అక్కడ ఉన్నట్టు వారికి తెలియదు. లోతు అంటారు వాళ్ళు, నీకు ఇక్కడ ఎవరున్నారు? నీవు నీ యొక్క భార్య నీ కుమార్తెను బయలుదేరిపోండి, ఈ పట్టణాన్ని దేవుడి రాత్రి ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకంతో కాల్చివేయబోతున్నాడు అని అంటాడు. అంటే ఆ యొక్క లోతు కుటుంబానికి, లోతు కుమార్తెలను వివాహమాడినటువంటి అల్లుళ్ళు కూడా లోతు మాటలు అపహాస్యంగా అనిపించాయి. ఇదేంటి? ఈ పట్టణాన్ని నాశనం చేయడం ఏంటి? జనులు నమ్మట్లే. ఈరోజు కూడా జనులకి మరి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, యేసుక్రీస్తు రెండో రాక రాబోతున్నాడు, మనం అందరం నశించిపోతాము, మీరు సిద్ధపడండి అంటే ఎంతమంది భయపడుతున్నాము? మీరు చూడండి, మీ చుట్టుపక్కల ఆలోచన చేసి చూడండి, ఎంతమంది దేవునికి భయపడి జీవిస్తున్నారు, ఎంతమంది తినక తాక మరి దుర్మార్గం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా ఎంతమంది ఉంటున్నారు చూడండి. ఎటు చూసినా దుర్మార్గమే, ఎటు చూసినటువంటి ఆ యొక్క దుర్మార్గపు లక్షణాలే. మరి అలాంటి వారిని దేవుడు నాశనం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం, మన యొక్క సమాజంలో మనకు సరైనటువంటి భోజనం దొరుకుతుంది, సరైన పని దొరుకుతుంది, శుభ్రంగా తింటున్నాము, మంచిగా మనం అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటున్నాం. దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆ యొక్క దినాన్ని గురించి, ఆ గడియని గురించి మీకు తెలియదు, మీరు అనుకున్న దినాన్ని యేసుక్రీస్తు రాబోతున్నాడు, అప్పుడు మీరందరూ కూడా మరి ఏం చేయబోతున్నారు అని చెప్పంటే మీరందరూ కూడా నిత్యమైన నరకానికి పోబోతున్నారు అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ యొక్క మరి లోతు కుటుంబం ద్వారా వారిని హెచ్చరిక చేస్తే వారు ఒక్కరు కూడా నమ్మరు. 19వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువుదాం. అక్కడ 14-15 వచనాల్లో లోతు పోయి మాట్లాడతాడు. ఏది 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, నీకు ఇక్కడ ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊర్లో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము అని అన్నాడు. ఎందుకు? ఆ యొక్క పట్టణాన్ని అగ్ని గంధకాలతో నాశనం చేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు దేవుడు. ఈరోజు మనల్ని కూడా అదే విధమైనటువంటి ప్రశ్నతో, అదే విధంగా మనం పిలిస్తే మనం భయపడాల్సినటువంటి అవసరం ఉందా అంటే నిశ్చయంగా భయపడాలి. ఈరోజు ఇక్కడ అనేక మంది దుర్మార్గులు మన చుట్టూ ఉన్నారు, అనేక మంది దుర్మార్గుల మధ్య మనం జీవిస్తున్నట్టు మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వారి మధ్య నుంచి బయటికి రండి, నేను లోకాన్ని నాశనం చేయబోతున్నానంటే మనం భయపడాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా భయపడాలి. ఏమంటున్నాడు? నీకు ఇక్కడ ఎవరున్నారు, నువ్వు బయటికి రా అని చెప్పానంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? 13వ వచనం చదవండి. మేము ఈ చోటను నాశనము చేయవచ్చుటిమి, వారిని గుమ్ముగుండే మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా. చూసారా దేవదూతలు ఏమని చెప్పారు? మేము ఈ చోటును నాశనం చేయవచ్చుటిమి. ఏ చోట అది? భక్తిహీనత, దుర్మార్గము, వ్యభిచారము, ఆ తర్వాత పురుష సంయోగము, మోసము, జాగ్రత్త కూడినటువంటి ప్రాంతమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేయబోతున్నట్టు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి వారు 14వ వచనంలో లోతు కుమార్తెను వివాహమాడినటువంటి వారితో లోతు మాట్లాడితే వారికి ఆ కార్యం ఏ విధంగా ఉంది చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. చూసారా? అంటే వాళ్ళు ఏమన్నారు? అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. నిజం చెప్తే ఎవరికైనా ఏ విధంగా ఉంటుందా?
అపహాసము ఎగతాళిగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన లోతు పోయాడు, తన కుమార్తెలో పెళ్ళాడినై ఉన్నట్టు తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటుని విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని చెప్పాను. అయితే అతను అల్లుళ్ళ దృష్టికి అతను ఎగతాళి చేయువాడు వలె ఉండెను, ఎగతాళి చేయువాని వలె ఉండెను అని చెప్పాడు. అంటే జనులు నమ్మలే. వాళ్ళందరూ కూడా తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ తమ భోగాన్ని అందిస్తూ జీవిస్తున్నారు. వారు ఎరగని సమయంలో హఠాత్తుగా ఆ రాత్రి వారిని తీసుకుని బయటపెట్టాడు. బయటపెట్టి ఏమంటాడు తెలుసా దేవుడు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీవు నీ కుటుంబము మరి ముందు చూపునే వెళ్ళాలి అని చెప్పానన్నాడు. ఎవరైనా వెనక్కి తిరిగి చూశారా మీలో ఉపశమనం అవుతారని చెప్పానంటే లోతు కుమార్తెలు వెనక్కి తిరిగి చూడకుండా పోతారు. కానీ లోతు భార్య ఆ యొక్క దేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న అమలాక్కలను ప్రేమించింది కాబట్టి వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? ఆమె ఉప్పు స్తంభంగా మారింది అనే విషయాన్ని మనం చూస్తుంది. ఇదంతా కథలు అనుకుంటున్నారా? మనం కథలు కాదు, నిజంగా జరిగింది. ఇప్పటికి కూడా ఆ యొక్క ఉప్పు స్తంభం ఉన్నటువంటి స్థలం మనకి బైబిల్లో రాయబడిన స్థలం ఉన్నది. అక్కడ పోయి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఫోటోలు దిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా నిజంగా జరిగినటువంటి కార్యాలు అనే విషయము ఎంతమంది ఒప్పుకుంటున్నామంటే ఈ లోకంలో ఎక్కువ మంది ఒప్పుకోవట్లే. అంతేదో కథలే అనుకుంటున్నారు, కానీ కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ యొక్క సొదొమ పట్టణంలో నుంచి లోతు కుమార్తెలను, లోతు వారిని బయటికి తీసుకొచ్చి మీరు వెలుపలికి పొండి, ఈ యొక్క పట్టణాన్ని రాత్రి దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే వాళ్ళు ఎక్కువ మంది నమ్మడానికి ఇష్టపడరు. చివరికి దేవుడు వీటిని బయటికి తీసి రాగానే ఆకాశం నుంచి అగ్నిగంధకాన్ని కురిపించి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడం జరిగింది. ఏమైనటువంటి దేవుడు పెట్టారా? మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి ఆలోచన చేసి చూడండి. మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాము? అందరూ నీతిగా జీవిస్తున్నటువంటి వారైనా, అందరూ దేవునికి భయపడి జీవించేటువంటి వారైనా అంటే లేదండి. అలాంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉండాలి అంటే లోతులాగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఎందుకు ఈ రోజు ఆ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే పాత నిబంధనలో జరిగిన కార్యాలు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి, మనకు ఆనందకరంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో మనకు వివరిస్తున్నాడు. కనుక ఈ యొక్క కార్యాలు మనం చదువుకున్నప్పుడు మనకి అనేక పోరాటాలు ఉన్నాయి సమాజంలో. ఏంటి ఆ పోరాటాలు అని అంటే, ఒకటి మనము మన జాతి కోసం, మన యొక్క దేశం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మన దేశం కోసం మనం పోరాటం చేయాలి? చూడండి, ఒకటి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథం 14:34. నీతి జనములు ఘనతెక్కుటకు కారణమగును, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చూసారంటే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఏ దేశమైతే నీతి కలిగి ఉంటుందో, ఏ దేశమైతే న్యాయము సమాధానం కలిగి ఉంటుందో ఆ యొక్క దేశానికి ఏ విధమైన స్థితి ఉంటుందా? ఘనత కలిగినటువంటి స్థితి ఉంటుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ దేశమైతే దుర్మార్గంతో, పాపంతో, దుష్టత్వంతో, దోషములతో నిండి ఉంటుందో ఆ దేశానికి ఏమున్నది? చూడండి, అక్కడ కింద వచ్చిన చెప్తున్నాడు, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్నటువంటి ప్రాంతం, మనం జీవిస్తున్నటువంటి బజారు, మనం జీవిస్తున్నటువంటి ఆ యొక్క ఊరు మరి ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నది? నీతి కలిగి ఉన్నదా లేకపోతే పాపంతో ఉన్నదా? ఒకవేళ నీతి కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ఊరికి ఏ విధమైన పరిస్థితి వస్తుంది? ఘనతకు కారణమవుతుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే పాపం కలిగినటువంటి దేశం అనుకోండి, లేదా పాపం కలిగినటువంటి ప్రాంతం అనుకోండి, ఒకవేళ పాపం కలిగినటువంటి బజార్ అనుకోండి, ఏ విధమైన పరిస్థితి వస్తుంది? ఓ ఫలానా బజారా, ఓ అంత దుర్మార్గం ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నేను కూడా అక్కడక్కడ వింటున్నాను, ఈ గోపాలపురంలో అనేక మంది మరి దేవునికి లోబడినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా దేవునికి లోబడాలనేటువంటి దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఎంతమంది దేవునికి లోబడటానికి వస్తున్నాము? చూడండి, అక్కడ పాపము ప్రజలకు ఏం చేస్తున్నదా? అవమానము తెస్తున్నది. ఒకవేళ మన కుటుంబంలో పాపం ఉన్నా, లేదా మన ప్రాంతంలో పాపం ఉన్నా, మన దేశంలో పాపం ఉన్నా, మన దేశానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పాపం నుంచి మనం కాపాడబడాలంటే మనకు ఒక పెద్ద పోరాటం ఉన్నది. రెండోది, మన కుటుంబాని కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే మనం ఎప్పుడు దేవుని దృష్టికి మరి ఘనంగా ఎంచబడతామో, ఎప్పుడు దీర్ఘాయుష్మంతులుగా అవుతామో దేవుడు చెప్తున్నాడు.
మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై, నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనవలను. ఆ విధంగా నువ్వు గైకొన్నట్లయితే నీవే విధంగా ఉంటావంటున్నాడు? ఆ యొక్క దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి అవకాశం ఉన్నది. నీవు ఆ కుటుంబంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి అవకాశం ఉన్నది. నీవు ఆ యొక్క సంఘంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి అవకాశం ఉన్నది. నువ్వు ఆ యొక్క ప్రాంతంలో దీర్ఘాయుష్మంతుడిగా కావడానికి అవకాశం ఉన్నది. ఎప్పుడు? నీవు దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు, దేవుని యొక్క కట్టడలను గైకొన్నప్పుడు, నీవు దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక పోరాటమే. ఈ పోరాటం మనకు అనుదినం ఉండాల్సిన అవసరం ఉన్నది. దేవుని యొక్క బిడ్డలమైనట్టు మనం ప్రజల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి ఈ ప్రజలందరూ కూడా దేవునికి లోబడిన కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు అనుకూలంగా మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత సంఘంలో కూడా మనకు పోరాటం ఉన్నది. ఏంటి ఆ సంఘంలో ఉన్నట్టు పోరాటం? చూడండి, యూదా పుస్తకము, యూదా గ్రంథము 3వ వచనంలో మనం చదివినట్లయితే, యూదా 3 చూడండి. అక్కడ ప్రియులారా, మనకందరికీ కలిగేటి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నించుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చును. చూసారా, సంఘంలో ఏం చేయాలి మనం? ప్రియులారా, మనకందరికి కలిగే రక్షణ గురించి అని అంటున్నాడు. ఈ రక్షణ గురించి నేను ఏం చేయాలనుకున్నానని యోధా మాట్లాడుతున్నా అంటే రాయవలనని చెప్పి విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాను. కానీ మరలా నేను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమే మీరు పోరాడాలని చెప్పి మిమ్మల్ని వేడుకొంచు రాయాల్సి వచ్చింది. అంటే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. సంఘంలో పోరాటం చేయాలి, సమాజంలో పోరాటం చేయాలి, దేశంలో పోరాటం చేయాలి, కుటుంబంలో పోరాటం చేయాలి. ఎందుకు అంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించడం కోసం. దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఏమవుతామంటే మనం దీర్ఘాయుష్మంతులుగా కావడానికి అవకాశం ఉన్నది. అందువలన మనం ఏం చేయాలంటే సాతానుకు దూరంగా ఉండాలి. సాతాను మనం ఎదిరించాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు. చూద్దాము, 4వ అధ్యాయము 7వ వచనం, యాకోబు పత్రిక. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. చూశారండి, మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. సమాజంలో మనం అనేక రకాలైనటువంటి దురాలోచనలు, దుర్మార్గాలని మనం చూస్తున్నాం. అలాంటి వాటిని మనం ఏం చేయాలట? ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. వాటిని ఎదిరించాలంటే మనం ఎవరికి లోబడాలా? మనం దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యాలు మనం ఎదిరించినప్పుడు వాడు మన ఎదుర్కొంటాడా? వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టడై, దేవునికి లోబడి నీతిగా జీవించాల్సిన అవసరం ఉన్నది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, 29వ అధ్యాయము 23వ వచ్చిన చదువుదాం. బ్యాటరీలు నింపున్నాయా? బ్యాటరీలు నింపున్నాయా? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకం చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకముల చేత ఉప్పు చేత చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది పుట్టకయు దానిలో ఏ కూరయు మొలకయు ఉండట చూసి. అంటే సొదొమ పట్టణాలని హిస్టరీలో మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఆ యొక్క పట్టణాల్లో ఏం లేదంటే తెలుసా, ఎక్కడ కూడా కూర మొక్కలు మొలవడానికి అవకాశం లేదు, పోతే. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో మనం చూసినట్లయితే మరి ఇప్పటికి కూడా ఏ యొక్క పచ్చటి మొక్క కూడా మొలవదు. ఏం చేశాడు దేవుడు? ఆ యొక్క దేశాన్ని, ఆ పట్టణాన్ని ఆ యొక్క గంధకముల చేత పాడు చేశాడు, నాశింపజేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడు? దేవునికి లోబడినందువల్ల దేవుడు అలా చేశాడా?
వారు దేవునికి ఇష్టమైనందువలన అలా చేశాడా అంటే కాదండి. వారు ఎలాంటి వారని చెప్తున్నాడు బైబిల్లో? వాళ్ళు పిన్నల మొదలుకొని పెద్దల వరకు, వారు బాలుడు మొదలుకొని వృద్ధుల వరకు దుర్మార్గం చేసినటువంటి మహాపాతకులు లేదా పురుష సంయోగులు అని అంటున్నాడు. అందుకని వారిని దేవుడు ఏం చేశాడంటే దేవుడు మరి ఆ యొక్క నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యోధాపత్రిక 7వ వచనం చదువుదాం. యోధాపత్రిక 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ పట్టణం ఉన్నటువంటి పట్టణములను వీరి వల్లనే వ్యభిచారం చేసు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దుష్టాంతములుగా ఉంచబడను. ఇప్పటికి మనకు ఏ విధంగా ఉన్నాయట? అవి మాదిరులుగా ఉన్నాయి, దుష్టాంతములుగా ఉన్నాయి. ఏమయ్యాయి వాటికి? ఆ పట్టణాలను దేవుడు భస్మం చేశాడు. భస్మం ఎందుకు చేశాడు? వారిని ఆ యొక్క పట్టణాన్ని ఎందుకు తగలబెట్టాడు అని అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలు వీరి వల్లనే ఏం చేశారట? వ్యభిచారం చేసు పరశరీరానుసారులైనందువలన నిత్య అగ్నిదండన చేత అనుభవించు వారు దుష్టాంతములుగా మనకు ఉంచబడ్డారు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క లోకంలో సమాజము ప్రస్తుతం ఎలాగుంది అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి లోబడినటువంటి వారు ఉన్నారు. వారి మధ్యలో మనం ఉన్నాం. మరి మనం ఎలాగ జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది? మనం కూడా ఒకవేళ సొదొమ పట్టణస్థుల వాళ్ళు జీవించినట్లయితే మన పరిస్థితి ఏంటి? మనం ఒకవేళ వారు ఆ యొక్క సొదొమలను లోతు వలె మనం తప్పించబడడానికి అవకాశం ఉందా? వారి వల్ల జీవిస్తే, ఇది సొదొమ పట్టణంలో ఉన్నటువంటి వారిని జీవిస్తే ఖచ్చితంగా లేదు. కాబట్టి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటే దేవునికి భయపడినటువంటి వారుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. లేవీకాండం 20వ అధ్యాయము 9వ వచనం చదువు. 20వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఎలాంటి వాళ్ళు జీవించారు చూడండి. ఎవడు తన తండ్రిని అయినను తన తల్లినైనను ఎవడును తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనక తన శిక్షకు తానే కారకుడు. వీళ్ళారా చూడండి, పాత నిబంధన అనేటువంటి దేవుని యొక్క గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు చూడండి. ఈ యొక్క ఇశ్రాయేల్కి ఇవ్వబడిన ఆజ్ఞల్లో ఎవడైనను కూడా వారి ప్రజల మధ్యలో తన తల్లినైనను తన తండ్రినైనా దూషించును వానికి మరణశిక్షే. ఈరోజు అలాంటి శిక్ష ఉంటే బాగుండేది. పుట్టినటువంటి పిల్లల్లో సగం మంది పోయినా పర్లే. ఎవడు దేవునికి లోపడతాడో, ఎవడు తండ్రికి లోపడతాడో మాత్రం బతికి సరిపోతుంది. ఎవడు లోపడ్డో వాడిని ఏం చేయాలంటున్నాడు? దేవుడు నశింపజేయాలని చెప్పి అంటున్నాడు. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన కనుక వాడు తన శిక్షకు తానే కారకుడు అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ఈ లోకంలో అందరూ కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం, వారి వారి ధర్మాలని వారి వారి యొక్క విధులను ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క ఆజ్ఞని ఆయన పునరావృతం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. పిల్లలారా, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలు లోబడుతున్నారండి? ఈరోజు చూసినట్లయితే ఎక్కువ మంది మన కుటుంబాల్లోనే లోబడకుండా పోవడాన్ని మనం చూస్తున్నాం. అలాంటి లోబడకున్నటువంటి వారికి ఏంటంటే శిక్ష? పాత నిబంధనలో అయితే మరణ శిక్ష అంటున్నాడు. 2వ వచనం చెప్తున్నాడు, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. ఏం చేయాలి పిల్లలు? ఎందుకో మనకు మేలు కలిగినట్లుగా తల్లిదండ్రులను సన్మానించాల్సినటువంటి అవసరం. అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్వంతుడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొట్టమొదటిది అని అంటున్నాడు. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు ఎదురు మాట్లాడకూడదు. ఏదైనా ఒక మాట చెప్తే సైగ చెప్తే చాలు, వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని దూసుకొని ముందుకు పోవాలి. ప్రతిదానికి ఎదురు మాట్లాడి ప్రతిదానికి ముఖంలో మిరిమిరి చూస్తే అది దేవునికి విరోధమైనటువంటి కార్యం. దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఖచ్చితంగా వారిని శిక్షిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి శిక్షకు నువ్వు పాత్రుడిగా ఉండకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? తల్లిదండ్రులకు లోబడాల్సినటువంటి వాడవై ఉన్నావు. తల్లిదండ్రులకు లోబడకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలకు ఏమైంది? ఒకసారి 19వ అధ్యాయం మరలా పోదాం. ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వచనాలు మరొకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము
ఆదికాండం 19వ అధ్యాయము 15-16 వచ్చిన. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని ఎలపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చాలు. అంటే సొదొమలో ఉన్నటువంటి లోతు కుటుంబానికి ఈ విధంగా వాళ్ళు సలహాలు ఇచ్చారు. మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క పట్టణాన్ని దేవుడు రాత్రికి నాశనం చేయబోతున్నాడంటే వాళ్ళు కొంత తడువు చేస్తున్నారు. ఎందుకు తడువు చేస్తున్నారు? ఇది నిజమో కాదో అని చెప్పి వారు నమ్మట్లే. నమ్మనందువలన దేవుడు వారి మీద ఏం చేశాడంట? 15వ వచనం చూడండి. దేవుడు ఆ యొక్క వారి మీద కొంత కనికరించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనికరించి ఈ ఊరు దోష శిక్షలో మీరు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలు తీసుకుని రమ్మని చెప్పి వారు చెప్పడం జరిగింది. 16వ వచనంలో ఏం చేశాడు? లోతు వెంటనే బయలుదేరాడా? తడువు చేశాడు. ఆయన కూడా సందేహంలో ఉన్నాడు. ఉన్నప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన, చూసారా, ఒకవేళ మనం నీతిగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? కనికరపడతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనికరపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మరి కాపాడుతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క లోతు కుటుంబాన్ని కనికరపడి వారిని తప్పిస్తాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమాజంలో మనం అనేక కార్యాల నుంచి మనం పారిపోవాల్సిన అవసరం ఉంది. ఏ కార్యాల నుంచి పారిపోవాలో మనం కొన్ని విషయాలు ఉదాహరణకు చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనం కొన్ని సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్నట్టు కొన్ని కార్యాల నుంచి దూరంగా పారిపోవాలి. చదువుదాం. ఒకటి 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికారంగా పాపం చేస్తున్నాడు. చూసారా, దేనికి దూరంగా పారిపోవాలంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకమైన దుర్మార్గ కార్యాలను మనం చూడాలి. చూసిన తర్వాత వాటిలో మనం ఇన్వాల్వ్ కావాలని చెప్తున్నాడా, లేదా వాటిలో నుంచి దూరంగా పారిపోవాలన్నా? దూరంగా పారిపోవాల్సిన అవసరం ఉంది. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 14వ వచనంలో. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. రెండో కార్యం ఏంది? విగ్రహారాధనకు దూరంగా పారిపోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏమో జారత్వానికి దూరంగా పారిపోవాలి అని అన్నాడు. రెండవదిగానేమో విగ్రహారాధనకి దూరంగా పారిపోవాలన్నాడు. తర్వాత మూడోది చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయము 10 నుంచి, మొదటి తిమోతి 6వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చాను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులను మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఏం చేయాలంటే మనం వీటిని విసర్జించి, అంటే వాటిని వదిలిపెట్టి మనం పారిపోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కనుక మరి దాన్ని వదిలిపెట్టి మనం ఏం చేయాలి? పారిపోవాల్సిన అవసరం ఉంది. వీటిని వెంటాడాలి. 11వ వచనంలో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. అంటే ఈ లోకములో ధనాపేక్ష, దుర్మార్గము, దుష్టత్వము, జారత్వము, విగ్రహారాధన, దూషణ, అనేక రకాలైన చెడు కార్యాలు ఉన్నాయి కనుక ఆ కార్యాలన్నింటిలో నుంచి మనం ఏం చేయాలట? మనం పారిపోవాల్సిన అవసరం ఉన్నది. 2 తిమోతి 2:22 ఒకసారి చదువుదాం. 2 తిమోతి 2:22. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. దేని నుంచి పారిపోవాలి? యవ్వనేచ్ఛల. ఈ సమాజంలో యవ్వన పిల్లలుగా జీవించే వారికి శోధనలు అనేకాలు వస్తాయి. వాస్తవం. చుట్టుపక్కల ఉన్నటువంటి జనుల నుంచి వస్తాయి, తర్వాత మనం పోయి పనిచేసేటువంటి స్థలంలో నుంచి వస్తాయి, మన సమాజంలో ప్రతి దిక్కు నుంచి కూడా శ్రమలు శోధనలు రావడానికి అవకాశం ఉంది. ఆ యొక్క శోధనల నుంచి ఏం చేయాలి? మనం పారిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. తర్వాత మనము ఇంకొక కార్యం నుంచి కూడా పారిపోవాల్సిన అవసరం ఉంది. యాకోబు 4వ అధ్యాయము
యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. చూసారండి ఏమంటున్నాడు? వ్యభిచారులారా అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ 2 పేర్లు ఉన్నాయి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు ఈ దేవునికి శత్రువును. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటిని మీరేం చేయొద్దు, ప్రేమించుకోండి. ఒకవేళ ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే వాళ్ళని ఏముండదు, తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడ పోతారు? మత్తయి సువార్త 25:46 చదువుతాం. మత్తయి సువార్త 25:46లో ఈ లోకంలో ఉన్నటువంటి చెడు కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవానికి పోదురు. కాబట్టి మనం చెడువారుగా ఉండి దేవునికి విరోధంగా మనం జీవిస్తూ నిత్య శిక్షకు పోదామా, లేదా నీతిమంతులుగా ఉండి నిత్య జీవానికి మనం పోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా? మనం నిర్ణయించాల్సిన అవసరం. ఇదేమి మనం పట్టినట్టుగా ఉన్నట్లయితే నిశ్చయంగా మనకి అక్కడ శిక్ష వస్తుంది. ఆ రోజు నోవాహు కాలంలో ఉన్న జనులు ఎంత చెప్పినా కానీ మారలే. దాదాపుగా సుమారుగా ఆయన 100 సంవత్సరాలు ఆయన బోధించాడు. 100 సంవత్సరాలు బోధిస్తే ఎంతమంది మారారు తెలుసా? ఆ యొక్క నోవాహు 3 కుమార్తెలు, 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్య మాత్రమే. అంటే మొత్తం 8 మంది మాత్రమే ఆ యొక్క సందర్భంలో మార్పు చెందినటువంటి, రక్షణ పొందినటువంటి వారిని మనం చూస్తున్నాం. అప్పుడు మనం ఒకవేళ ఈ లోకమంతా దేవునికి ఇష్టలుగా జీవించకపోయినా పర్వాలే, దేవునికి లోపడకపోయినా పర్వాలే, మన ఇంటి వారము దేవుని కోసం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యెహోషువ కాలంలో ఉన్న జనులందరికీ యెహోషువ చెప్పి చూశాడు, మీరు దేవుని వైపు రండి, దేవుని మార్గాలు తెలుసుకోండి, దేవునిలో నిలబడండి అని చెప్పానంటే వాళ్ళు ఎంత చెప్పినా లోపడకపోయేసరికి ఏమైంది? ఒక సవాల్ చేస్తాడు ఆయన, మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, మీరు ఈ యొక్క అవతల మీ నది అవతల ఉన్నటువంటి ఇశ్రాయేల్ అంటే అన్ని దేవతలు పూజిస్తారో మీ ఇష్టం, మీరు ఏదైనా పూజించుకోండి, నేనును నా ఇంటి వారిను యెహోవాను మాత్రమే పూజిస్తామని చెప్పాను అన్నాడు. అదేవిధంగా ఆ యొక్క నోవాహు చెప్పాడు, మీరు రండి, దేవుడు ఇంకా కొద్ది దినాల్లో ఈ యొక్క దేశం, ఈ లోకం మీదకి జలపాలను రప్పించబోతున్నాడు, మీరందరూ కూడా మారుమనసు పొందాలని చెప్పంటే అందరూ కూడా ఏం చేశారు? ఆయన్ని అపహాస్యం చేశారు. తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొచ్చు, పెళ్లికిచ్చుకొచ్చు వారందరూ కూడా దుర్మార్గంగా జీవించారు. మరి వారు అనుకున్న దినమున హఠాత్తుగా ఆ యొక్క జలప్రలయం వచ్చేసి వారందరినీ కూడా మింగివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు మాత్రమే రక్షించబడ్డారు? ఆ సమయంలో ఆ యొక్క నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు లోకానికి మనం చెప్పినటువంటి ప్రకటనలు, మనం చెప్పినట్టు దేవుని యొక్క మాటలు వారికి అపహాస్యంగా ఉండొచ్చు. కానీ మనకు అలా ఉండొచ్చా? మనం అపహాస్యం చేయొచ్చా? చేయకూడదు. ఒకవేళ మనం అపహాస్యం చేసినట్లయితే వారు కూడా అనుకున్న సమయంలో వారు హఠాత్తుగా జలప్రలయం వచ్చి వారందరినీ కూడా ముంచేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా మరి వారిలాగానే ఉన్నట్లయితే మనం అనుకున్న దినంలో యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చి ఈ యొక్క భూమి, ఆకాశము, భూమి మీద కృత్యాలు సమస్తం కూడా లయమైపోయి మనందరం కూడా కాల్చివేయబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క మాట విని దేవుని కోసం మాత్రమే జీవించాల్సిన అవసరం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. ఒకవేళ మనం నీతిని విత్తామనుకోండి, ఏం కోస్తాము? చివరికి నీతినే కోస్తాం. ఒకవేళ మనం తల్లిదండ్రులకు లోబడకుండా దుర్మార్గంగా ఆలోచన చేసామనుకోండి, మనకేం జరుగుద్ది? మనకు కూడా ఏదో దుర్మార్గం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే తల్లిదండ్రులకు లోబడాలి, ఒకటి. రెండోది దేవునికి లోబడాలి. మూడోది దేవునికి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలా నడుచుకోకపోతే ఏమవుతుందంటే నీకు కూడా మరి అదే జరుగుతుందనే విషయాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి లోతు యొక్క పరిస్థితి మనకు ఏ విధమైన మాదిరిని చూపిస్తున్నది అంటే మనం దేవుని యొక్క మార్గాలను అనుసరించి లోతులాగా ఒకవేళ జీవించినట్లయితే లోతుని దేవుడు ఏ విధంగా అలాంటి దుర్మార్గమైనటువంటి పట్టణంలో నుంచి వారిని కాపాడాడో, అదేవిధంగా మరి నోవాహుని ఏ విధమైనటువంటి ఆ యొక్క దుష్ట లోకంలో నుంచి కాపాడాడో, అదేవిధంగా మరి అక్కడ యెహోషువను ఏ విధంగా మరి ఆ యొక్క పట్టణంలో నుంచి అంటే ఆ జనుల మధ్య నుంచి వారిని కాపాడాడు,
అదేవిధంగా అబ్రహాముని ఏ విధంగా కాపాడాడో అదేవిధంగా నిన్ను నన్ను కాపాడాలంటే మనం ప్రస్తుతం ఉన్నట్టు మన చుట్టూ ఉన్నట్టు అవిశ్వాస లోకంలో మనం దేవునికి విశ్వాసులుగా, దేవునికి భయపడిన వారుగా, జ్ఞానం కలిగి దేవునికి ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉంది. అలా లేని ఎళ్ళ ఆ రోజు ఆ యొక్క పట్టణాన్ని ఏ విధంగా కనికరించకుండా నాశనం చేశాడో అదేవిధంగా మనల్ని కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చుట్టుపక్కల ఉన్నట్టు వారు లోపట్లేదు కదా, వారు రావట్లేదు కదా, ప్రార్థన వారు వింటలేదు కదా అని మనం అనుకోవాల్సిన అవసరం మనకేం లేదు. వాళ్ళు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. దేవుడు వారికి తీర్పిస్తాడు, మనకెందుకు? మనం మాత్రం ఏం చేయాలా? మనం ఒక్కళ్ళమైన ఇద్దరమైన దేవుని కోసం జీవించాల్సిన అవసరం ఉన్నది. దేవుని కోసం మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. ఒకవేళ ఇతరులు ఎవరైనా జీవించకపోతే వారిని దేవుడు చెప్పిస్తాడు. మనకెందుకు? వారి గురించి తీర్పు అనేది దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఇతరులు రావట్లేదని మనం ఇప్పుడు కూడా నిరుత్సాహపడద్దండి. ఒకళ్ళైనా ఇద్దరమైనా ఏం చేయాలట? దేవుని మనం వెంబడించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజుల్లో జీవించినట్టు వారందరూ కూడా పెద్ద పెద్ద సమూహాలుగా వందల కొంది సమూహాలుగా ఏం జీవించలే. ఆ రోజు జీవించినటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే నోవా కుటుంబంలో 8 మంది రక్షించబడ్డారు. ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేసినట్టు? ఆయన వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి వారు అందరూ ఆయన వ్యతిరేకిస్తున్నారని చెప్పి నోవా ఏమైనా భయపడి దేవుని మార్గాన్ని ఆయన తొలగిపోయాడా? తొలగిపోలే. కాబట్టి వాళ్ళు అలా చేశారని చెప్పి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వింటలేదు కదా, ఎవరు ప్రార్థన రావట్లేదు కదా, ఎంత చెప్పినా వారు మారట్లేదు కదా అని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు? నిరుత్సాహపడకూడదు. మనము మన ఇంటి వారు దేవునికి అనుకూలంగా జీవించడానికి ఇష్టపడాల్సిన అవసరం. మీరు చూసినట్లయితే ఆ యొక్క యోబు కుటుంబాన్ని గురించి చెప్తాడు. యోబు కుటుంబం ఆ దినాల్లో ఆ యొక్క తూర్పు దేశ జనులందరిలో కూడా గొప్ప మరి ఐశ్వర్యం కలిగినటువంటి కుటుంబం అని చెప్పండి. అలాంటి కుటుంబంలో కూడా వాళ్ళు నీతిగా దేవునికి అనుకూలంగా జీవించినటువంటి వారుగా ఉన్నారు. మరి అలాంటి వారిని దేవుడు చివరికి కాపాడాడు. యోబుని 2 అంతలుగా దేవుడు ఆస్వాదించాడు. కాబట్టి అలాగూ జీవించడానికి కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు దేవునికి లోపట్లేదా? మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తున్నారా? మనకు అవసరం లేదు. మనం మాత్రం మనము మన ఇంటి వారిను దేవునికి అనుకూలంగా జీవించడం కాక ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగినట్టు మా నీతి గల గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన పగలంతా మీ యొక్క ఆదరణ చేత, ఆశీర్వాదం చేత నడిపించి ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో మీ యొక్క బిడ్డలు సహోదరులు కోటేశ్వరరావు గారి కుటుంబంలో మరి కూడి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు కుటుంబంలో వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రార్థనా కార్యక్రమంలో కూడి వచ్చినటువంటి వారిని, అదేవిధంగా మా తండ్రి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. మేమందరం కూడా ఈరోజు మరి లోతు యొక్క అంశాన్ని మాదిరిలుగా పెట్టుకొని లోతు జీవించినట్లుగా మేము కూడా నీతి కలిగినట్టు వారుగా జీవించినట్టు సాయం చేయండి. ఆ రోజు ఉన్నటువంటి మరి సొదొమ పట్టణంలోని ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి నీతి కలిగినటువంటి మాటలకు వారు అపహాసం చేసినటువంటి సందర్భాలు మేము చూశాం. మేము అలాగ చేయకున్నట్లుగా మీకు మహిమకరంగా జీవించేటువంటి వారికి ఉంటూ సాయం చేయగలని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రత్యేకంగా మా తండ్రి కోటేశ్వర గారిని, పరిశుద్ధ లక్ష్మి గారిని దీవించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారికి ఇచ్చినటువంటి పిల్లలను ప్రత్యేకంగా స్పందనను, ఆమెకి ఇచ్చినటువంటి భర్త పిల్లలను దీవించండి. సందీప్ని కూడా దీవించండి. మీ చిత్తమైతే మా తండ్రి మేమందరం కూడా మరి ఏక తాత్పర్యము, ఏకభావము, ఏక తీర్పు కలిగి జీవించడం సాయం చేయగలని మరియు ఇక్కడ కూడి వచ్చినటువంటి కుటుంబాలను సహోదరులు మరి జోసెఫ్ గారిని, వారి కుటుంబాన్ని, సాలమన్ గారిని, వారి కుటుంబాన్ని, మరి నా కుటుంబాన్ని, నాకు ఇచ్చినటువంటి పిల్లలను భార్యను దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మా తండ్రి మరి సొలొమన్ గారి యొక్క మరి బామ్మది ఆయన్ని కూడా సులమన్ కుటుంబం దీవించగలని ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.